So hi guys, in this video we're going to discuss about నాకు ఒకటే ఉంది ప్లాన్. ఒకటే ప్లాన్ ఉంది. ప్లాన్ బి లేదు. సో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఏదైతే జాబ్ తెచ్చుకుంటున్నానో నాకు ఒక్కటే మార్గం అండి. జాబ్ తెచ్చుకొని నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలి. లేకపోతే నా కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని విషయాలున్నాయండి. నాకు ఇంకొక ఆప్షన్ లేదండి. నేను కష్టపడాల్సిందే. ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే, మీరు జేయాల్సిన ముఖ్యమైన పనేంటి అంటే, వాచ్ ఔట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ ఎవరు? దానికి దీనికి సంబంధం ఉంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని మీరు కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు నాకు ఇంకొక ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కష్టపడాలి. చాలామంది ఈరోజు నే రీసెంట్ డేస్‌లో కూడా నేను చూస్తా ఉన్నాను. నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనకి ఎవరైతే నాకు ఇంకొక ఆప్షన్ లేదు. మా ఇంట్లో మా నాన్న సంపాదించి పెట్టలేదు. మా తల్లిదండ్రులు మాకు ఎలాంటి అసెట్స్ అనేవి చేయలేదు. నన్ను పెంచి పోషించారు అంతే. చదివించారు. కానీ ఆస్తులైతే నాకు కూడబెట్టలేదు. ఇప్పుడు నేనేం జేయాలి? ఇలాంటి వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అవాయిడ్ ఫ్రెండ్స్ హూ ఈస్ హావింగ్ వెరీ గుడ్ బ్యాక్‌గ్రౌండ్. బాగా బ్యాక్‌గ్రౌండ్ నుండి ఒక బాగా ఏదైతే ఉందో, బాగా తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తులుంటాయి గదా! ఆ ఆస్తులు ఉన్న వాళ్ళ పిల్లలు 99% ఎలా ఉంటారంటే, ఉదయం లేసిన కాడి నుంచి వాళ్ళకి ఎందుకంటే ఇది వాళ్ళ తప్పు గాదు. వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. ఎలాంటి బాధ్యత ఉండదు. అసలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే ఒక మనిషి ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే లేనోళ్ళు అసెట్స్ గాని, ఆస్తులు లేనోళ్ళు ఏం చేయాలి? కష్టపడాలి, ఆస్తులు సంపాదించుకోవాలి. ఉన్నోళ్ళు వాళ్ళకి బాధ్యత అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అందరికీ తెలీదు. మోస్ట్ ఆఫ్ ద 99% అలాంటి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది, బాధ్యత అనేది ఉండదు. ఇప్పుడేమవుతదంటే వాళ్ళేదో ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు. వాడు కార్‌లో తిప్పుతున్నారు. రైట్. ఇంకో చోటకి ట్రిప్పులు తీసుకెళ్తున్నారు అని చెప్పి వాళ్ళతో తిరిగామంటే, వాళ్ళతో తిరిగినంత సేపు ఎంజాయ్ చేయొచ్చు. 100% వాళ్ళతో ఎంతసేపు తిరుగుతారో మీరు, అంతసేపు అంత లైఫ్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ భవిష్యత్తుకి భరోసా ఎక్కడుంటుంది మీకు? మీరు కష్టపడాల్సిన వయసులో ఇప్పుడు ఎవరైతే వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడ్డారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దే హావ్ దట్ రైట్. మనం మాట్లాడడానికి లేదు. అది వాళ్ళ ఇష్టం. చాలా మంది 1% పీపుల్ ఉన్నారు. ఎవరు? తల్లిదండ్రులు సంపాదించినా మళ్ళీ కష్టపడుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక వర్గం. కష్టపడకుండా బాధ్యత విస్మరించి లైఫ్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది 99% పీపుల్ అలాగే ఉంటారు. అలాంటి పీపుల్‌తో జరిగితే ఏముంటుందంటే వాళ్ళతో తిరిగినంత సేపు హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఏమవుతది? భవిష్యత్తుకు భరోసా ఏది? రేపు నీకెవరొచ్చి రేపు ఒక నెల రోజులు ఖర్చు పెడతారు. 2 నెలలు ఖర్చు పెడతారు. లేతే వారానికి 2 రోజులు పార్టీ ఇస్తారు. మిగతా 5 రోజులు ఎలా బతుకుతావు నువ్వు? నువ్వు ఇప్పుడంటే మీ పేరెంట్స్ ఫుడ్ పెడుతున్నారు కాబట్టి తిరుగుతావు. ఇంట్లో తింటావు, బయట తిరుగుతావు. తర్వాత పరిస్థితి ఏంటి? సో, 100% వితౌట్ హెసిటేషన్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. ఒకవేళ మరీ మీకు నిజంగా ట్రూ ఫ్రెండ్‌షిప్ అయితే అతను సపోర్ట్ తీసుకొని మీ కెరియర్‌కి ఏ విధంగా సపోర్ట్ అవుతాడు? కెరియర్‌కి తిరగడానికి, తినడానికి, తిరగడానికి గాదు. కెరియర్‌కి నేను ఇది చేసుకోవాలనుకుంటున్నారా? నీ సైడ్ నుంచి ఏమన్నా మీ నాన్న గాని వాళ్ళ నుంచి ఏమన్నా సహాయం అందిస్తావా? అలా చేయగలిగితే వాళ్ళతో కంటిన్యూ అవ్వండి. మరి నెక్స్ట్ అనుకోవచ్చు. ఒకరు నాకు సహాయం చేస్తేనే ఫ్రెండ్ అవుతారా? లేకపోతే అవ్వడా? సో, ఇలాంటివి గాదండి. అంత మాత్రం భవిష్యత్తుకి భరోసా ఇవ్వలేని ఫ్రెండు ఎంజాయ్‌మెంట్ కోసమే వచ్చే ఫ్రెండ్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయండి. అండ్ ఎట్లా కష్టపడాలంటే నీకు ఇంకొక ఆప్షన్ లేదు అంటే, నువ్వు దానికి తగ్గట్టు రేపు ఏమి చేయాలి? కష్టపడు. కష్టపడుతూ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. కష్టపడాలి. ఐ నీడ్ టు డూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. వర్క్ జేయాలి, వర్క్ జేయాలి. ఇప్పుడు ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. నేను నా లైఫ్‌లో నేనెప్పుడూ రోజులో నాకు ఎంత ఎక్కువ పనుంటే అంత నేను హ్యాపీగా నిద్రపోతాను. ఇక్కడ ఎక్కువ పని చేసి వెంటనే డబ్బులొచ్చేయడం రిజల్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. పని, వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు? ఎంత టైం నీ కెరియర్ కోసం ఫోకస్ చేస్తున్నావు? నేను నా టైం మొత్తంని ఎంత ఎక్కువ బిజీగా, ఎంత ఎక్కువ వర్క్ చేసుకుంటే, ఆ రోజు రాత్రి నాకంత పీస్‌ఫుల్‌గా నిద్ర పడుతుంది. ఏ రోజన్నా కొంచెం వర్క్ తక్కువ చేసినా, కొంచెం డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉన్నా, ఆ రోజు నాకు కొంచెం ఏందంటే, అరే! ఏం కష్టపడ్డాంరా ఈరోజు? ఏం చేసినాం? ఉదయం లేసి ఏం పని చేసినాం? అనిపిస్తది. కానీ నేను బయటికెళ్ళాలి ఒకరోజు
కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి అన్నా దానికి ముందు రోజు ఆ రోజు జరగాల్సిన వర్క్, దానికి సంబంధించిన కంప్లీట్ వర్క్ ముందు రోజు చేసుకొని ఆ తర్వాత రోజు ఫ్రీ పార్ట్ లాగా నేను ఒక రోజు ఎంజాయ్ చేస్తాను, 2 రోజులు ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకొక ఆప్షన్ లేదు. గుర్తుపెట్టుకోండి, నాకెవరు ఫ్రెండ్స్ లేరు. నా ఫ్రెండ్స్ అంటే ఎవరంటే నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. నేను వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తా. వాళ్ళ గురించి మాత్రమే కష్టపడతా. నాకు ఇంకొకరితో ప్రపంచంలో అవసరం లేదు. ఎందుకంటే నేను పడిపోయినప్పుడు నాకు లేపడానికి ఎవరు రాలేదు. రారు కూడా. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా ఎంత నేను కష్టపడాలో అంత కష్టపడి నేను నా లైఫ్‌లో ముందుకెళ్తా ఉన్నా. ఎందుకంటే నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఐ ఐ నీడ్ టు టేక్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. నాకొక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. దానికి తగ్గట్టు నేను కష్టపడాలి. డబ్బులు ఊరికే ఎవ్వరికీ రావు. కష్టపడాల్సిందే. అండ్ ఎవరైతే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంట్లో వాళ్ళు పెట్టి తిని పెట్టినంత కాలం మనకర్థం గాదు. కానీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఒక దెబ్బ అనేది తగులుతుంది. ఆ దెబ్బ తగలక ముందే మనము రియలైజ్ అయితే చాలా మంచిది. కానీ దెబ్బ తగిలిన తర్వాత ఎట్లైనా రియలైజ్ అవ్వాల్సిందే. ఆప్షన్ లేదు. అప్పటికి గూడా రియలైజ్ అవ్వలేదంటే ఇంక అది దేవుడు గూడా మార్చలేడు వాళ్ళని. కానీ అప్పుడు అలాంటి దెబ్బ తగలకుండా ముందే మనం ప్లాన్ జేసుకోవాలి. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నా. మీ ఫోకస్ ఎలా ఉండాలంటే ఉదయం లేచిన కాడ్నించి నేను కొత్తగా ఏం నేర్చుకోవాలి? నేను ఏ విధంగా అప్లై జేయాలి? ఎన్ని రకాలుగా నేను జాబ్‌లు అప్లై చేసుకోవాలి? ఇది ఆలోచించాలి కానీ ఉదయం లేసిన కాడ్నించి లేసి 10కి లేసి టిఫిన్ జేసి కాసేపు టీవీ జూసి మళ్ళీ ఇంకొక మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ సాయంత్రం కాసేపు షికారులకెళ్ళేసేసి నైటు ఎప్పుడో ఒక గంట క్లాస్ ఇనేసేసి, "అరే! నేను కష్టపడుతున్నా కానీ జాబ్ రాలే" అనడానికి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. ఎవ్వడు గూడా కంప్లెయింట్స్ ఎవ్వడు జేయడండి. కష్టపడేవాడు ఎవ్వడు కంప్లెయింట్ జేయడు. అరే! ఈ ఈ ఈ వేళ కాకపోతే ఇంకొక వేళ కష్టపడతా. ఇంకొక వేళ కాకపోతే ఇంకొక వేళ కష్టపడతా. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడమే నా గోల్ అదే. దాని గురించి వర్క్ చేస్తా. గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఒక గవర్నమెంట్ జాబ్ లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ లేకపోతే గ్రూప్ 2 దాని గురించి మాత్రమే నేను కష్టపడతా. మీకు ఇంకొక విషయం చెప్పనా? సాఫ్ట్‌వేర్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా చాలా డెడికేటెడ్‌గా ఉంటారండి. ఉదయాన్నే లేసి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు గానీ, మాక్సిమం 70% పీపుల్ ఎట్లా కష్టపడతారంటే ఉదయం లేసిన దగ్గర నుంచి ఆ సమ్ ప్రాక్టీస్ చేయను, ఈ జీకే చదవను, డైలీ పేపర్ చదవను, చాలా కష్టపడతారు. దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగం కష్టపడే దాంట్లో హాఫ్ ఆఫ్ హాఫ్ అంటే 50%లో మళ్ళీ 50% 10% కష్టపడినా గానీ మనం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఆ ప్రయత్నం చేయకుండా ఏం చేస్తారంటే రోజంతా ఖాళీగా ఉంటారు. ఇంకొక పనులు చేస్తారు. ప్రాక్టీస్ చేయరు. సాయంత్రం ఒక గంట క్లాస్ ఇంటారు. టైంకి వచ్చేసి క్లాస్ ఇంటారు. నాకు జాబ్ వచ్చేస్తదా అండి అంటారు. ఎట్లొస్తుంది? నీకు ఇంకొక ఆప్షన్ లేదు. రోజంతా కష్టపడు. ఈరోజు క్లాస్ ఈరోజే ప్రాక్టీస్ చెయ్యి. ఇదొకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్ అవసరం లేదు. ఎప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు అవసరం? నువ్వు బాగా వెల్ సెటిల్డ్ అయిపోయావు. నీకు టైం నీకు కొంచెం రిలాక్సేషన్ టైమ్ వచ్చింది. నువ్వు కూర్చున్నా గాని నీకు ఎంతో కొంత డబ్బులనేవి రెవెన్యూ జనరేట్ అవుతుంది. దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు వేస్ట్ యువర్ టైమ్. వేస్ట్ అని కాదు. అప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అసలు నీ కెరియర్ స్టార్ట్ చేయకముందే నేను డిసెంబర్ 31 వచ్చింది. అదిగో డిసెంబర్ 31 నెక్స్ట్ వస్తా ఉంది. ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తా ఉన్నారు. గోవా పోవాలా, ఇంకో చోటుకు పోవాలా అని. లేకపోతే దసరా వచ్చింది, దీపావళి వచ్చింది అయిపోయింది. అంటే ఆలోచించండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఖచ్చితంగా ఈ విషయాలనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ అవుతారు. అవ్వకుండా ఉండరు. మాక్సిమం అవుతారు. కాకపోతే నాకున్న ఫినాన్షియల్ దృష్ట్యా నాకున్న పరిస్థితులను బట్టి కొంచెం ఎర్లీగా నాకు రియలైజేషన్ వచ్చింది అంతే. మీకంటే కొంచెం అంటే మీకంటే అంటే కొంతమందికంటే ఎవరైతే ఈ విధంగా రియలైజేషన్ రాకుండా లైఫ్ కోసం కష్టపడకుండా, కెరియర్ కోసం కష్టపడకుండా ఉంటారు ఇప్పటికి కూడాను. వాళ్ళకంటే కొంచెం ముందుగా నాకే ఎర్లీగా రియలైజేషన్ వచ్చింది నాకున్న ఫైనాన్షియల్ దృష్ట్యా బట్టి. సో, ఇప్పుడు మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. వాళ్ళ లైఫ్ వేరే. వాళ్ళు ఒకవేళ అంతా ఎంజాయ్ చేసి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల దాకా ఎంజాయ్ చేసి అప్పుడు బిజినెస్ పెట్టినా కూడా వాళ్ళకి నడుస్తది. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పరిస్థితి అలా ఉండదు కాబట్టి దానికి తగ్గట్టు మనం కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఓసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.